చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన జాతి సంపద సార్, తెలుగు జాతికి ఒక సంపద ఆయన తెలుగు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోతే ఈ రంగాలు వచ్చే కదా, ఐటీలు వచ్చే కదా, ఇన్ని లక్షల మంది ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఏమో ఏ దేశం పైన మనం తెలుగు ఉంటున్నాడు కదా సార్, నాకు అర్థం కావట్లేదు. ఏ దేశం పైన జర్మనీ పోండి, ఆస్ట్రేలియా పోండి, ఇటలీ పోండి, ఎక్కడ పోండి, స్విట్జర్లాండ్ వెళ్ళండి, న్యూజిలాండ్ వెళ్ళండి, అమెరికా అంటే వదిలేండి, ఏ ఊర్లో ఈ వీధికి ఇది అమెరికన్స్ కంటే మనవాళ్ళు ఎక్కువ ఉన్నారని డౌట్ వస్తుంది ఒక్కోసారి. మన డలాస్ వెళ్తే ఎవడప్పుడు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నా తెలుగు మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు చంద్రబాబు గారు చేసిన ఐటీ రంగం కానీ ఏదైనా మనకంటే 20 ఏళ్ళ ముందు ఉంటున్నాడు సార్. ఆయన బ్రెయిన్ ఒక మామూలు పల్లెటూరులో అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి చాలామంది విచిత్రంగా అంటుంటారు. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. రామారావు గారు అల్లుడు కాకపోతే చంద్రబాబు ఏం సార్ అంటాడు. రామారావు గారికి 4 కూతుళ్ళు ఉన్నారని మర్చిపోబాకండి. 4 కూతురికి 4 భర్తలు వచ్చారన్న సంగతి మర్చిపోవద్దు అనే వాళ్ళందరికీ చెప్తున్నా. రామారావు గారు 4 కూతురు పెళ్లి చేసినట్టు కూడా అందరికీ ఒకే రకంగా పెళ్లి చేశారు, అందరికీ మంచి భర్తలు తీసుకొచ్చారు అన్నీ.